వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ 8వ వార్డులో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. 12 లక్షల వ్యయంతో పురపాలక సంఘం ఆధ్వర్యంలో మహాలక్ష్మమ్మ చుట్టు వద్ద నిర్మించనున్న సీసీ రోడ్డుకు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శంకుస్థాపన నిర్వహించి పనులను ప్రారంభించారు. పట్టణ పరిధిలోని 40 వార్డుల్లో అవసరమైన మేర సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మేము వద్దామని అనుకున్నాం. ఎనిమిదవ వార్డుకి సీసీ రోడ్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మహాలక్ష్మి రోడ్డు ఇక్కడ సీసీ రోడ్డు వేయటం జరుగుతుంది. అలానే ఒక వార్డు అనే కాకుండా ఇది మా వార్డు అనే కాకుండా 40 వార్డులు కూడా మా వార్డు లాగానే భావించి ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నాయో అక్కడ తెలుసుకొని శానిటేషన్ మీద కానివ్వండి, అలానే డ్రైన్స్ కానీ, రోడ్స్ కానివ్వండి, ప్యాచ్ వర్క్స్ అలాంటివి కానీ ఏమైనా కానీ కంప్లీట్ చేయటం జరుగుతుంది. ఎక్కడైనా చిన్నగా చూడని ఏమన్నా లోపాలు ఉంటే అవి కూడా త్వరలోనే నేను వార్డుల్లో శానిటేషన్ మీద తిరుగుతున్నాను కాబట్టి ఎక్కడైతే సమస్య ఉందో అవి కూడా చూసి అవి కూడా పరిష్కరిస్తానని చెప్తున్నాను. అలానే అభివృద్ధిలో భాగంగా ఇంకా మెరుగుపడే విధంగా మాకు మంత్రి గారు కానీ, అలానే కమిషనర్ కానీ, మా అధికారులు కానీ అందరూ సహకరిస్తున్నారు కాబట్టి జనరల్ పనులనే ఈ నిధులు అనేది ఏర్పాటు చేసి వేయటం జరుగుతుంది. తెనాలి పురపాలక సంఘంలోని 8వ వార్డులో మన మహాలక్ష్మి టెంపుల్ దగ్గర నుండి అపార్ట్మెంట్ దాకా మన సీసీ రోడ్డు 12 లక్షలతో వేసుకున్నాము. సమాజ భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష పాఠశాల విద్యా సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీ అన్ని ప్రభుత్వ ప్రైమరీ, యూపీ ఉన్నత పాఠశాలలో మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం జరగనున్నట్లు ఎంఈఓ జయంత్ బాబు తెలిపారు. మెగా పీటీఎం నిర్వహించేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక గురించి శుక్రవారం కొత్తపేట బాయ్స్ హైస్కూల్ నందు ఉన్నతాధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాన ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల మధ్య సంబంధం బలపరచడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేసి 2047 సంవత్సరానికి వికసిత్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే సంకల్పానికి ఈ మెగా పీటీఎం దోహదపడుతుందని తెలిపారు. అలాగే 7వ తేదీ పాఠశాల స్థాయిలో జరగనున్న తల్లిదండ్రుల సమావేశానికి 100% తల్లిదండ్రులు తప్పకుండా హాజరు కావాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యాపరంగా, ప్రవర్తన పరంగా ఏ స్థాయిలో ఉన్నారో మరియు సమాజం అంశాల పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో తెలుసుకోవడంతో పాటు విద్యార్థుల ప్రయోజనాల కోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పరస్పరం తెలుసుకునేందుకు ఇది ఒక మంచి వేదికని తెలిపారు. కార్యక్రమంలో మండలంలోని అన్ని ప్రైమరీ, యూపీ, హెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. Google Sheet లో ఏం రాయాలా? సింపుల్ కామన్ సెన్స్. there's no rocket science. ముగ్గురే ఉన్నారు, ముగ్గురని పంచుకోండి. 10 మంది పిల్లలు ఉన్నారు, 20 మంది పేరెంట్స్ వస్తారు, మొత్తంగా 30 మంది వస్తారు, ముగ్గురు టీచర్లు ఉన్నారు, ముగ్గురే అన్ని చేయాలి. గూగుల్ షీట్ లో దాంట్లో మిగతా 7 మంది లేరు కదా, ఎవరు పంపిస్తారా, ఎంఓ గారు వస్తారా, టీఓ గారు వస్తారా, ఎందుకంత ఆలోచన ఏం అక్కర్లేదు. సో దీనికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. గూగుల్ షీట్ ఫిల్ చేసేటప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఎంతమంది టీచర్స్ ఉన్నారో, ఒకవేళ సరిపడా లేకపోతే మీరు ఒక్కొక్కటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోండి. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు ఈ స్థానిక రావి సంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో వెబెక్స్ కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరూ హాజరవడం జరిగింది. ఈ వెబెక్స్ని కమిషనర్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రేపు 7/12/2024 రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెగా పేరెంట్స్ కార్యక్రమానికి సంబంధించి సన్నాహ కార్యక్రమాలు, ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా దిగ్విజయం చేయాలి అనే దాని గురించి ప్రధానోపాధ్యాయులకు
అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానోపాధ్యాయులతోనూ, మండల విద్యాశాఖ అధికారులతోనూ, జిల్లా విద్యాశాఖ అధికారులతోనూ సారు ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఇంటరాక్ట్ సందర్భంలో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని ఈ సంవత్సరం కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి అందజేయడం జరుగుతుంది. ఈ సమావేశం జరిగేటప్పుడు ఆ కార్డ్స్ పిల్లవాళ్ళకి ఇవ్వడం ద్వారా విద్యార్థి యొక్క ప్రగతిని వారి తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా చర్చించడం జరుగుతుంది. తెనాలి పురపాలక సంఘం పరిధిలో 30వ తేదీ శనివారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు కమిషనర్ శేషన్న తెలిపారు. పెన్షన్ అందించేందుకు వచ్చే తమ సిబ్బందికి లబ్ధిదారులు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. ఉదయం 6 గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రభుత్వం అందించే పథకాలు సక్రమంగా అమలు అయ్యేందుకు ప్రజలు సహకారం అవసరమని తెలిపారు. అదేవిధంగా పురపాలక సంఘానికి చెల్లించవలసిన పనులను సకాలంలో చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రేపు పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం జరగబోతోంది. 15,200 ఇంతవరకు ఇస్తా ఉన్నాం. 6,47 రూపాయలు రేపు పెన్షన్ రూపంలో ప్రజలకు ఇస్తూ ఉన్నారు ప్రభుత్వం వారు. ఉదయం 6 గంటల నుంచే ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా అందుబాటులో ఉండి మా సెక్రటరీస్ వచ్చినప్పుడు పట్టు తీసుకోవాల్సి ప్రతి ఒక్కరు కోరుతున్నాం. ఇది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమం అయితేనేమి, సంక్షేమ కార్యక్రమం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం వారు లోకల్ బాడీ చాలా కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఇవన్నీ చేయాలంటే ప్రజల వద్ద నుంచి కూడా మాకు సహకారం రావాలి. దాన్ని కూడా గమనించండి. స్థానిక జేఎంజే కాలేజ్ ఎదురుగా గల స్వదర్ హోం నందు స్వర్గీయ మోవా సునీల్ ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కెన్యా నుంచి వచ్చిన కొత్తపల్లి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వదర్ హోంలోని నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, రోటరీ డిస్ట్రిక్ట్ ఇంటర్ క్లబ్ రిలేషన్ జోనల్ చైర్మన్ ఈదర వెంకటపూర్ణచంద్, సునీల్ స్నేహితులు చిగురుపాటి శివప్రసాద్, దాసరి రామకృష్ణ, మన్నూరు ప్రసాద్, గోగినేని శివతేజ తదితరులు పాల్గొన్నారు. నా పేపర్ గ్రామంలో జన్మించి ఇక్కడే విద్యాబుద్ధులు నేర్చుకుని అమెరికా వెళ్ళి అమెరికాలో బ్యాంక్ ఆఫ్ అమెరికాకి మేనేజర్గా ఎదిగి ఈ తెనాలికి చుట్టుపక్కల వాళ్ళ గ్రామానికి ఎన్నో మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మోవా సునీల్ కుమార్ 1975లో జన్మించినాడు. 2023లో అతి చిన్న వయసులో అనారోగ్య కారణంగా స్వర్గస్థులైనారు. ఈ ప్రథమ వర్ధంతికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కృష్ణమోహన్, వారి బావగారైన కృష్ణమోహను, వారి ఫ్రెండ్స్ అందరూ ఈరోజు ఇక్కడ సదార్ హోంలో వారికి భోజన కార్యక్రమం చేసి ఎన్నో కార్యక్రమాలు, ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మా స్నేహితుడైన మోవా సునీల్ కుమార్ గారు పేపర్ గ్రామంలో జన్మించి 1976లో జన్మించి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళి అక్కడ ఉన్నత చదువులు చదువుకొని అక్కడే బ్యాంక్ ఆఫ్ అమెరికాలో మేనేజర్గా పనిచేస్తూ బ్యాంకులో మంచి సేవలు అందిస్తూ బ్యాంకు వారి మన్ననలు పొందినారు. కొన్ని అనారోగ్య కారణాల వల్ల హఠాత్తుగా ఆయన మమ్మల్ని వీడిపోయి వెళ్ళటం జరిగింది. ఆయన లేని లోటు మాకు చాలా తీరని లోటు, ఆయన లేనిది మాకు చాలా తీరని లోటు. ఈరోజు ఆయన ప్రథమ సంవత్సరికం సందర్భంగా మేమందరము వచ్చి ఇక్కడ ఈ సదనంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి వాళ్ళ ఆత్మకు శాంతి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. నాసర్పేట 8వ వార్డులో 12 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్ రాధిక. మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మెప్మా బజార్ను పరిశీలించిన కమిషనర్ శేషన్న.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.